అంటే మనం అంటే కవరేజ్ కోసం పోయినాం, వీళ్ళు ఎందుకు వచ్చిర్రు ఆడికి కవర్లు అందినే కావచ్చు వాళ్ళకి. నలుగురు ఐదుగురు ఉన్నారు, మరి వీళ్ళెందుకు పోయినట్టు? ఒక కార్లో నలుగురు ఐదుగురు ఉన్నారు. ఎన్ని కార్లు ఉన్నాయి ఆడ? ఆయన ఫోనే అంటుకుంటలేదు. బంద్ చేసుకున్నాడేమో, లైవ్ చూస్తున్నాడు. ఏం లిస్ట్ లో పెట్టిండో ఏమో. జకీర్ గారు మీ మీద మాకు పర్సనల్ గా ఏం లేదండి, మీ క్షేత్రం అయితే సపోర్ట్ చేయి, లేదు ఊకోరి, సైలెంట్ గా ఉండుర్రి. ఈకలు వీకడం అనుకో, మేము ఈకలు వీకడం స్టార్ట్ చేస్తే అందరిని వండబెట్టాం, నేను కూడా వండబెడతాం. నేను సీనియర్ ను అంటే సీనియర్ అనుకుంటాడు, నీ వయసు అంతా అనుభవం, మీ అనుభవం అంతా వయసు లేకపోవచ్చు, ఈ పౌరుషం ఇది కూడా చూస్తావు నువ్వేందో కథ. సీఎం ప్రశ్నించినాడు, సీనియర్ ప్రశ్నించమా? నువ్వు అంటే నువ్వు ఇప్పుడు సమస్య ఏమైతుంది? మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కనీసం నువ్వు సపోర్ట్ చేయకపోగా ఈ ఏలెత్తి చూపించడము. వాళ్ళ జర్నలిస్ట్ అనేది కూడా ఇచ్చిపెట్టు, నీకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుషులు అని చెప్పి నువ్వు అట్లీస్ట్ మహిళలను కూడా గుర్తించవాను. మహిళలు అంటే బీఆర్ఎస్ పార్టీలు సపోర్ట్ చేస్తే మహిళలు ఏమన్నా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆయన ఇంటెన్షన్ అట్లే కనిపిస్తుంది. కేసీఆర్ పాలనలో సన్నాసి, అదే కేసీఆర్ మోసేది లాగి బతికిండు. ఏ ఛానల్లో పనిచేసేటప్పుడు కేసీఆర్ రోజు పొద్దుగా లేస్తే సార్ మస్తు వెయిట్ సార్ జోక్ తోడు జకీర్ ఎన్నిట్లా జోక్ లేదు. ఇక నిన్ను నీ గురించి చెప్పి మాట్లాడి చూస్తున్న అందరికి పరిచయం చేయడం నేను తప్ప, నీ బతుకి నీ బతుకేందో నీ కథ ఏందో ఇక ముంగలపడి చెప్తాం. ఇప్పుడు కాదు, ఇక నువ్వు తరిగా మార్చుకొని పద్ధతిగా ఉంటేనే ఓకే, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి కథలు ఉన్నాయి కదా, దీనికంటే మూడింతలు ఎక్కువ ఉంటుంది. భయపడతోలేం కాదు నాయన, సీఎంకే భయపడతలేము, నువ్వెంత జుజుబిగాడి. భయపడుతోళం అయితే ఎన్నడో పని చేసుకొని కూర్చోవాలి. సుధా ఏందాకైతే అన్నాక చచ్చిపోవడం ఒకటేసారి ఏంది, ఒకటేసారి చచ్చిపోతాం, 4-5 సార్లు చచ్చిపోవడం ఉండదు. సస్తానికి రెడీగానే ఉన్నాం. ఒకటి చచ్చిపోయినప్పుడు ఇంకోటి లేస్తాడు కదా కదా, ఒకసారి చచ్చిపోతాడు ఎవడైనా మనిషి అనేటోడు. ఒకటిసారి పుడతాడు, ఒకటిసారి చచ్చిపోతాడు. దానికి మేము రెడీగా అయ్యే ఉన్నాం. నువ్వు ఇంకా ఏం చేస్తావో అంతకంటే ఇంకంతకంటే మించి నువ్వు చేసినటువంటి కథ ఏం ఉండదు. నువ్వు భయపడతావు అనుకుంటే అది నీకు అదవుతుంది. కేసులు పెడితే, ఇది పెడితే, అది పెడితే. వీళ్ళు ఇంత నాకు ఇప్పటికి కూడా అదే అర్థం కాదు. మామిడి చెప్పినట్టు ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ అనుకుంటా భయపడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్కి ఎందుకు సుస్సు పడుతుంది? మరి రేవంత్ రెడ్డికి పడుతుందా, తమ్ముడు కొండరెడ్డికి పడుతుందా? కొండారెడ్డి పెళ్లికి వాగానే మీకు ఎందుకు టిటిటిటో నిక్కిపోతుందా? కొనొకరికి కొడంగల్కి వాగానే ఎందుకు కొనికిపోతుంది? కొడంగల్లా మన ఫోన్ చేసి కదా మనకి బొమ్మర హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంతమంది ఉంటే ఎంతమంది అయ్యారు అని చెప్పేసి నీ సొంతం చెప్పినా కదా, మార్నింగ్ న్యూస్లోనే చెప్పినా నేను. కొడంగల్కి వెళ్ళి నేను స్టార్ట్ చేసిన, కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి మా ఆడబిడ్డలు స్టార్ట్ చేసారు. పతనం అక్కడి నుంచే గోరి కడతాం, గుర్తుపెట్టుకో. అదే రెండిట్లోకి వెళ్ళి జర్నలిస్ట్ ఏంది సవాల్ కాదు, ఇది తెలంగాణ బిడ్డల మాట. ఇది ఇట్నే ఉంటది. అంటే ఇప్పుడు కాదు, ఈ పౌరుషం, ఈ తెగో మనం పుట్టుక కాడికి వెళ్ళి ఉద్యమాలు చూసుకుంటూ వచ్చిన ఆ ఉద్యమాల గడలలో పుట్టి పెరిగినాం మనం. ఈ మాత్రం ఉండకుంటే ఎట్లుంటది? ఏదో భయపడిస్తే భయపడతారు, అదైతారు అనుకుంటే అది నీ కళ అవుతుంది. కళ్ళ అవుతుంది. భయపడడం అనేది ఏం చేస్తారు, ఇంకంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? ఇప్పుడు దాడి చేసిరు, రేపు దాడి చేస్తారు, లేకపోతే చంపేస్తారు. ఇంతే కదా మీరు చేసేది. అంతకు మించిగా మీరు ఏం చేయలేరు. శంకర్ గొంతు రాస్తే ఈ గొంతు ఉంటాయి, ఈ గొంతు రాస్తే ఇంకో గొంతులు పుట్టుకొస్తాయి, ఇంకో గొంతులు పుట్టుకొస్తాయి. భగత్ సింగ్ ఊరి తీస్తే తిరుగుబాటు ఆగిందా, సర్దార్ అశ్విని నరికితే పాట మూగబోయిందా, అయిందా? ఏమైనా ఆగిపోయినాయా? ఒక భగత్ సింగ్ ఊరి తీస్తే 100 మంది భగత్ సింగ్ ఊరికి వచ్చారు ఆడికి. తెలంగాణ గడ్డ నాయన ఇది. ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఇడ గరక పోసకు కూడా ఇడ తిరుగుబాటు గుణం ఉంటది. గడ్డి పోసలు కూడా గడ్డపారలైతే ఇడ ఎన్ని పాటలు లేవు మాకు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతుంది, మిగతా వాళ్ళు మర్చిపోతున్నారు. అయిపోయింది 5 ఏళ్ళ దాకా మమ్మల్ని వీకెటోడే లేడు అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ 5 ఏళ్ళ నాడు ఇదే ప్రజల దగ్గరికి పోవాలి, మళ్ళీ ఇదే 5 ఏళ్ళ నాడు మళ్ళీ ప్రజలే ఓట్లు వేయాలి. ఆ రోజు మళ్ళీ నువ్వు గెలిస్తే అప్పుడు మళ్ళీ నువ్వు కింగు. లేదనుకుంటే ఏమవుతుందో కూడా ఇవాళ ఒకరికి అయింది. ఇవాళ దుంకుతున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా అదే అవుతుంది. నిజంగా కూడా రాజ్యాంగేతర శక్తులుగా ఎదుగుతున్నారు వీళ్ళు. రాజ్యాంగేతర శక్తులు చట్టాన్ని చేతులు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.